పేపర్ 4 భారతదేశ చరిత్ర అనే పేపర్కు సంబంధించి వివరించుకుంటున్నటువంటి మత సంస్కరణ మనం గమనించాల్సిన బాధ్యత ఉన్నది. ఏమిటి ఈ మత సంస్కరణోద్యమం అనేది ఒకసారి మనం గమనిస్తే దానికి సంబంధించినటువంటి అంశాలలో భారతదేశంలో 1875 సంవత్సరంలో అనే సంస్థ స్థాపించబడినది. మరి స్థాపకుడు ఎవరో కాదు, స్వామి దయానంద. సమాజంలో మనం వింటున్నాం ఆ పదం ఆర్య. యా అంటే అర్థము గౌరవనీయమైన. ఆర్య అంటే అర్థం ఏంది? నీయమైన. భరత్ రెస్పాండ్. సార్ హలో సార్ సార్ ఆర్య అంటే అర్థం ఏమిటి? అర్థం ఏమిటి? గౌరవనీయమైన. శబాష్. ఇలా క్రీస్తు శకం 1875 సంవత్సరంలో మూల శంకరుడు అనే అసలు పేరు కలిగినటువంటి స్వామి దయానంద సరస్వతి ఈ ఆర్య సమాజాన్ని స్థాపించాడు. మరి ఆయన గుజరాత్ రాష్ట్రంలోని టంకారా అనే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ మోర్వి అనే ప్రాంతంలో ఆయన జీవించాడు. మరి ఆయన తొలి దశలో వారి కుటుంబీకులు అందరూ కూడా గొప్ప శివభక్తులు. మరి ఇటువంటి శివభక్తులైనటువంటి వారు క్రమక్రమంగా మేధావి అయినటువంటి స్వామి సరస్వతి యొక్క ఆలోచన విధానం. ఎందుకంటే శివరాత్రి మహోత్సవాల సందర్భంలో ఏదైతే శివలింగం ఉందో ఈ శివలింగాన్ని ఒక ఎలుక అశుద్ధం చేసింది. మరి ఆ శివలింగమే దేవుడై ఉన్నట్లయితే ఆ ఎలుక ఒక విధంగా భస్మీపటలం అవ్వాలి కదా, అంటే అది చనిపోవాలి కదా. మరి ఎందుకు అది ఆ రకంగా చనిపోవలేదు అని ఆలోచన దృక్పథానికి వచ్చినటువంటి స్వామి దయానంద సరస్వతి లేదా మూలశంకరుడు తర్వాత ఎలాగైనా కానీ గొప్ప జ్ఞానాన్ని పొందాలి అని ఆయన ఏం చేశాడు అంటే నర్మదా నదీ తీరంలో పూర్ణానంద సరస్వతి అనేటటువంటి స్వామి వారి వలన సన్యాసం స్వీకరించాడు. సన్యాసం స్వీకరించిన తరువాత ఆయన కాషాయ వస్త్రాలు ధరించాడు. మీరు చూస్తుంటారు అప్పుడప్పుడు సన్యాసులను, మీరు గమనించారు ఎప్పుడైనా? భరత్ అండ్ అదర్ చెప్పాలి. సన్యాసులను చూసారు ఎప్పుడైనా మీరు? ఏ దుస్తులు ధరించి ఉంటారు వాళ్ళు సన్యాసులు? కాషాయం. ఎస్, కాషాయము ధరించి ఉంటారు. మరి ఈయన కూడా మరి యోగాభ్యాసం విద్య నేర్చుకుని ఆచరిస్తూ యోగుల సాంగత్యం చేస్తూ ఉత్తర భారతదేశంలోని అనేక క్షేత్రాలను తిరిగాడు ఈ మహనీయుడు. ఉత్తర భారతదేశంలో మీకు తెలుసు అయోధ్య, బద్రీనాథ్, కేదార్నాథ్, మరి గుజరాత్ ప్రాంతంలో సోమనాథ దేవాలయం, అలాగే అనేక దేవాలయాలు ఉన్నాయి. హిమాలయ పర్వత పంక్తుల పాదాల దగ్గర కూడా విశిష్టమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నిటినీ తీర్థయాత్రలు అంటే ఆ తీర్థయాత్ర పర్యటనలు చేశాడు. జ్ఞానార్జనలో భాగంగా జ్ఞానాన్ని ఆర్జించాలి అంటే మనం ఏం చేయాలి? వివిధ ప్రాంతాలలో ఉన్న వ్యక్తులను కలుసుకోవాలి. వాళ్ళ జీవిత అలా వారి జీవిత చరిత్రను పఠించిన తర్వాత మనకు
ఇంక్రీజ్ అవుతుంది. మీకు తెలుసు, మీరు 10th ఉన్న జ్ఞానము ఇంటర్లో ఇంకా కొంత జ్ఞానం యాడ్ అవుతుంది, డిగ్రీలో ఇంకా కొంత జ్ఞానం యాడ్ అవుతుంది. ఇలా యాడ్ అయిన తర్వాత జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది పరిపూర్ణ జ్ఞానం అవుతుంది. ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. చదువు అంటే ఏందయ్యా? ఎలా బతక చదువు ఏం చెప్తుంది, ఎలా బతుకోవాలో చెప్తుంది. మరి మేధావులు ఏం చెప్తారు? చెప్పేదే నడుచుకోండి. ఒకటి గమనించని, భూమిలో పుట్టిన ప్రతి జీవి పుట్టింది అంటే గిట్టడం తప్పదు, తప్పదు. భూమి పుట్టింది అంటే ఏమో కొద్ది రోజులకు ఏం జరుగుతుందో చెప్పలేము. కాబట్టి అనేటటువంటిది భగవంతుని సృష్టి అయితే తిరిగి మళ్ళా దాన్ని స్వీకరించేది కూడా బహుశా ఆయనే. ఆయన లేదా ఆమె ఏ రకంగా మనం స్త్రీలింగాన్ని పుంలింగాన్ని వాడినప్పటికీ కూడా ప్రకృతి అనేది ఉంది. దీన్ని మాత్రం మనం నమ్మాల్సిన బాధ్యత ఉన్నది. గాల్చి, నేను పీల్చే గాల్చి, మనం నడిచే భూమి, మనకు అనేక ఫలాలను ఇస్తున్నటువంటి భూమి, ఇదంతా జ్ఞానమే. ఎవ్రీడే ఎవ్రీవేర్ జ్ఞానాన్ని సంపాదిస్తున్న, మనకు తెలియకుండానే కొంత జ్ఞానము మనకు వచ్చి చేరుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అసేతు హిమాచలము ఏదైతే ఉన్నదో హిమాచలము దాకా ఉత్తర భారతదేశంలో పర్యటనలు సాగించి అటు పిమ్మట ఆయన వైదిక ధర్మమును భారతావనిలో వ్యాప్తి చేయాలి అని ఏవైతే ఉన్నాయో, మిథ్య అంటే మిత్, మాయా ఆచారాలు కొన్ని మనం పాటిస్తూ ఉంటాం. అంధవిశ్వాసాలతో ఉంటాం మనం. అంధవిశ్వాసాలు అంటే ఏంటి అంటే కొన్ని అంధవిశ్వాసాలు, వాటిని అన్నిటినీ కూడా నశింప చేసేటటువంటి క్రమములో విశ్వాసాలు, అంధవిశ్వాసాలన్నీ నశింప చేసేటువంటి క్రమంలో ఈయన దయానంద గావించుచు ధర్మోపదేశాన్ని ప్రారంభించాడు. ధర్మ ఉపదేశాన్ని ప్రారంభించాడు. అంటే ఎట్లా మంచిగా బతకాలా, విగ్రహారాధన తీవ్రంగా ఖండించాడు. మీకు తెలుసు, భారతదేశంలో హిందూ మతంలో ప్రత్యేకంగా, ఇతర మతంలో ఉన్నది విగ్రహారాధన ఉన్నది. దేవుళ్లకు వివిధ రూపాలను మనం ఏర్పాటు చేసుకుని వారిని పూజిస్తాం. రాముడు అంటే ఇలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, లేదా హనుమంతుడు ఇలా ఉంటాడు, సరస్వతి మాత ఇలా ఉంటుంది. మనకు ఒక ఆకారం అనేటటువంటిది క్రియేట్ చేయడం, అవునా కాదా అయ్యా? సార్ చెప్పండి, విగ్రహారాధన ఉందా లేదా భారతదేశంలో ఇప్పటికీ? ఉంది సార్. మరి ఈ విగ్రహారాధనను ఒక రాయికి మొక్కితే అది ఆయన క్వశ్చన్ మార్క్. ప్రకృతికి ఏమైనా ఇస్తే ప్రకృతి నీకు తప్పకుండా ఏదో ఒకటి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మామిడి విత్తనాన్ని భూమిలో లేదా 5 సంవత్సరాలకు అది నీకు మామిడికాయలు ఇస్తుందా ఇవ్వదా? ప్రకృతి చెప్పు బా, ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుంది సార్, ఇస్తుంది. మరి అదే ఆయన చెప్పింది కూడా. రాయికి రప్పకి, చూడండి, రాయికి రప్పకి నువ్వు మొక్కితే నీకు ఆ రాయి రప్ప ఏమిస్తుందో తెలియదు. లక్ష్మి వెల్కమ్. లక్ష్మి వినపడుతుందా? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వినిపిస్తుంది సార్. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. కాబట్టి దయానంద సరస్వతి విగ్రహారాధన అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఖండించాడు. అలా కాశీ ప్రాంతములో ఉన్న పండితులతో ఈయన చర్చలు, మత ప్రచారం చేశారు. అలాగే హరిద్వార్ ప్రాంతంలో ఆయన ఒక విధంగా పాల్గొని అక్కడ ఆచార వ్యవహారాలను కూడా గమనించి, కుంభమేళ పవిత్ర పునీత స్నానాలు చేస్తారు భారతదేశంలో పుష్కరాల సందర్భాల్లో నదులలో. అవునా? పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి చేసే పవిత్ర నదీ స్నానాలను నదీ స్నానాలు అంటారు. పేపర్లో చూసారా అమ్మా ఎప్పుడైనా మీరు? పుష్కరాలు అనేవి పదం విన్నారా? మతపరంగా కావచ్చు, జ్ఞానపరంగా విన్నాం సార్. ఏంది పుష్కరాలు అంటే చెప్పు, వివరించు, నీకేం అర్థమైంది?
భరత్, లక్ష్మి, సార్ ఏంది పుష్కరాలు అంటే ఏంది? సార్ 12 సంవత్సరాలకు ఒకసారి చేసేదాన్ని పుష్కరాలు అంటారు సార్. ఏం చేస్తారని నేను అడుగుతున్నాను. నదిలో మునుగుతారు 12 సార్. సంవత్సరాలు. అక్కడ ఆ, ఆ, అక్కడ మునిగితే మన పాపాలు పోయి పుణ్యాత్ములు అవుతాము అనే కాన్సెప్ట్. కాన్సెప్ట్. ఎస్ ఎస్ ఎస్. అవునా లక్ష్మి? భరత్ చెప్పాడు ఇప్పుడు. అవును సార్. అవునా? అయితే మీరు ఇక్కడ అవును ఒకటి సార్. గమనించాలి. ఓకే, అవును అని కూడా మీరు చెప్తున్నారు. ఓకే, మునిగితే, నదిలో మునిగితే పాపాలు పోతాయి. ఎస్, భరత్ కాన్సెప్ట్ చెప్పాడు. మరి ఆల్రెడీ నదిలో చేపలు ఉంటాయి కదా, కప్పలు ఉంటాయి కదా, ఉంటాయి ఉండవా? ఉంటాయి సార్. మరి వాటికి పోవాలి కదా మొదట పాప పుణ్యాలు కదా సహజంగా. కానీ దాని భరత్ కాన్సెప్ట్ ఏంటంటే, లక్ష్మి కాన్సెప్ట్ ఏంటంటే, నదులను మనము సంరక్షించుకోవాలా, వాటిని కలుషితం చేయకూడదు, వాటిని పవిత్రమైనవిగా భావించాలా, ఈ కాన్సెప్ట్ మైండ్ లో పోతుంది అన్నమాట. అది ప్లస్ ఈ రోజు మనం పవిత్రమైనటువంటి నదీ స్నానాలు చేస్తాం కాబట్టి పుణ్యం వచ్చి ఉంటుంది, ఇక నుంచి పాపాలు చేయకూడదు అని కూడా ఒక తలంపు రావడానికి అయి ఉండవచ్చు. స్టార్ట్ ఫ్రమ్ దిస్ ఆన్వర్డ్స్ అనేది లక్ష్యం అయి ఉండొచ్చు. ఎస్, ఇది మనం గమనించాలి. అందుకే ఈయన మతచార ఆర్య సమాజాన్ని స్థాపించడం, ఆ ఆర్య సమాజాన్ని లాహోర్ ప్రాంతంలోను, లాహోర్ పాకిస్తాన్ లో ఉంది, లోను స్థాపించిన రక్షా ఉద్యమాన్ని ప్రారంభించాడు భారతదేశంలో. గోరక్షా ఉద్యమం. గోరక్షా ఉద్యమం అంటే అర్థం ఏంటంటే, గోవులను ఆనాడు చంపి తింటూ ఉన్నారు, లేదా కొన్ని వస్తువులను గోవు చర్మాలతో తయారు చేసుకుంటూ ఉన్నారు, మాంసపు ఉత్పత్తులతో తయారు చేసుకుంటూ ఉన్నారు. మరి వీటన్నిటిని ఏం చేయాలా? గోవులను రక్షించుకోవాలి, జీవులను జీవకారుణ్యం ఉంది భారతదేశంలో. ఇతర దేశాల్లో కంటే కూడా, ఇతర దేశాల్లో కూడా ఉన్నది. మరి భారతదేశంలో గోవును పరమ పవిత్రమైనటువంటి జంతువుగా భావించి, మీరు మొన్న కూడా మీతో నేను డిస్కస్ చేశాను, ఒక గృహాన్ని కడితే, నూతన గృహాన్ని కడితే, ఆ గృహంలోనికి ఎంత డబ్బు కలిగిన వారైనా మొదట ఏ జంతువును లోపలికి తీసుకుని పోతారు అంటే ఆవు. కామధేనువులాగా మనం సంపదనిచ్చేటటువంటి గోవును ఒక భగవత్ స్వరూపంగా భారతదేశంలో భావిస్తారు. అందుకే ఆయన గోరక్ష ఉద్యమాన్ని ప్రారంభించడమే కాకుండా సాంఘిక శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించాడు. సాంఘిక శుద్ధి ఉద్యమం. ఎవరైనా గాని కొన్ని కారణాల వలన హిందూ మతాన్ని వదిలి ఇతర మతాలలోకి వెళ్ళినట్లయితే తిరిగి మరలా వారు హిందూ మతంలోనికి రావడానికి ఆయన ఈ సాంఘిక శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించాడు. కొన్ని నీళ్లు తీసుకుని ఆ వ్యక్తి తలపై చల్లుతాడు, అలా వారు ఇక నుంచి పునీతులవుతారు. ఇది కాన్సెప్ట్. ఇలా సాంఘిక శుద్ధి ఉద్యమం ద్వారా ఆయన కేవలం మాటలు చెప్పటమే కాకుండా అనాథల కొరకు, మరి ఎవరైతే రోగాలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేయమని చెప్పినటువంటి మేధావి ఆయన. అందుకే ఆయన మహనీయుడు. ఏమంటాడు అంటే, జ్ఞానం ఎక్కడుందో తెలుసా అంటాడు ఆయన. క్వశ్చన్ వేస్తాడు, ఎక్కడుంది జ్ఞానము? ఎక్కడుంది జ్ఞానం? ఎక్కడున్నది? వేదాలలో ఉన్నది అంటాడు ఆయన. అందుకే ఆయన నినాదం, ఎనిబడి చెప్పగలరా? క్లాసు వింటున్న వాళ్ళు, ఆయన ఒక నినాదాన్ని ఇచ్చాడు, గొప్ప నినాదం. స్వామి దయానంద సరస్వతి గివెన్ గ్రేట్ స్లోగన్. సార్ వేదాలకు తరలిపోండి. గో బ్యాక్ టు వేదాస్. భరత్,
గో బ్యాక్ టు వేదాస్, వేద కాలాలకు మరలండి. చెప్పయా? గో బ్యాక్ టు వేదస్. ఎస్, వేద కాలాలకు పోయి అక్కడ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదాల్లో జ్ఞానం నిక్షిప్తం చేశారు ఋషులు, మేధావులు. ఋగ్వేదము మంత్రతంత్రాలతో కూడినది. అంటే మంత్రతంత్రాలు అంటే యాగాలు చేసే సందర్భాలలో రుక్కులు అంటే ఏంటి శ్లోకాలను ఎలా ప్రవచించాలా. అలాగే యజుర్వేదము యజ్ఞ యాగాదులు ఎలా చేయాలా. ఋగ్వేదంలోని శ్లోకాలను పఠిస్తే దేవతలు భూమి మీదకు వస్తారు అని కూడా ఆనాటి మేధావులు చెప్పడం జరిగింది. అలాగే సామవేదం సంగీతానికి సంబంధించింది. సంగీతం అంటే దాదాపుగా మనము అద్భుతమైనటువంటి ఆహ్లాదకర వాతావరణంలోనికి పోవడము ప్లస్ కొంతమంది అంటారు భారతదేశం వేదము సామవేదం. సా రి గా మా సప్తస్వ సంగీతాన్ని ద్వారా దేవుణ్ణి అలాంటి నేల త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య లాంటి మేధావులు కూడా చెప్పింది కూడా అదే ఈ భూమిలో. అందుకే ఆయన వేదాల్లో అధర్వణ వేదం బుక్ ఆఫ్ మెడిసిన్. ఇప్పుడు మనం ఆయుర్వేదం అంటున్నాం కదా. ఇప్పుడు కోవిడ్ వచ్చిన సందర్భాలలో బాగా ఆయుర్వేదం అనే మాట పాపులర్ అయింది భారతదేశంలో. అంటే ఏ వ్యాధి వస్తే ఏ మందు వేయాలా, లేదా ఏ చెట్టులో ఏ గుణం ఉంది చూడండి. అంతెందుకు, మొన్నటిదాకా మనం జిల్లేడు చెట్టు చూస్తా ఉన్నాం. ఇటీవల జిల్లేడు చెట్టు లేకపోతే తెప్పతీగ ఇలాంటి మాటలు వింటున్నాం. అసలు అట్లాంటి రోజు మనం చూస్తున్నాం, కానీ వాటిలో ఔషధ గుణాలు, ఆ మూలికా గుణాలు ఉన్నాయని మనకు తెలియదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా తేలుగుడితే ఏం చేస్తారు? వాళ్ళకు తెలిసినటువంటి వైద్యుడు అక్కడ నాటు వైద్యుడి దగ్గరికి పోతారు. అంటే అది పని చేస్తుందా లేదా అనేది వాళ్ళకి తెలియాలి, లేదా అది చేయించుకునే వాళ్ళకి తెలియాలి. కానీ చికిత్స అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇలాంటి గుణాలు అధర్వణ వేదంలో ఉన్నాయి. అందుకే గో బ్యాక్ టు వేదాస్ అన్నాడు. వేద కాలాలకు మరలండి. వేదాల్లో జ్ఞానం ఉన్నది, వేదాల్లో జ్ఞాన సంపద ఉన్నది. అసలు వేద్ అంటేనే జ్ఞానము అని ఆ మహనీయుడు చెప్పాడు. అలాగే ఆయన ఇచ్చిన మరో నినాదం ఇండియా ఫర్ ఇండియన్స్. భారతదేశం భారతీయులకే. భారతదేశాన్ని పాలించేది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నారు 1875 పరిసర ప్రాంతాల్లో. మరి దేశాన్ని పాలించాల్సింది ఎవరు? భారతీయులే. మరి బ్రిటిష్ వాళ్ళు ఎందుకు పాలిస్తున్నారు? రాజకీయంగా, ఆర్థికంగా, వాణిజ్యంగా లేదా సాంస్కృతికంగా దోపిడీ ఎందుకు జరుగుతోంది? కాబట్టి భారత్ దేశాన్ని పాలించేటటువంటి అర్హత భారతీయులకు ఉందనే ఒక గొప్ప గుణాన్ని, స్వతంత్రేచ్ఛ అనేటటువంటి దాన్ని ఆయన గమనింపజేశాడు. స్వరాజ్యం అనే మాటను ఆధ్యాత్మిక రంగంలో మొట్టమొదటిసారిగా వాడిన వ్యక్తి స్వరాజ్య. ఆ తర్వాత మీరు బిఫోర్గా గమనిస్తే శివాజీ ఆ మాట వాడాడు. స్వరాజ్య అనే మాటను వాడింది శివాజీ. ఆయన రాజ్యానికి పేరు స్వరాజ్యం. ఆధ్యాత్మిక రంగంలో వాడింది ఎవరు? దయానంద సరస్వతి. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతానన్నది ఎవరు? బాలగంగాధర్ తిలక్. పూర్ణ స్వరాజ్ అనే తీర్మానాన్ని చేసింది ఎవరు? జవహర్లాల్. స్వరాజ్య అనే పత్రిక పెట్టింది ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఇలా ఈ స్వరాజ్యం అంటే ఏంటంటే ఫ్రీ స్టేట్. ఎవరి ఒత్తిడికి లొంగకుండా మన జీవనాన్ని మనమే సాగించటము, మనలాగా మనం బతకటము. ఇంకొకరు చెప్పినారని బతకటం కాదు, ఇంకొకరు తినమన్నారని తినడం కాదు, ఇంకొకరు పని చేయమన్నారని చేయడం కాదు, ఇంకొకరు నిద్రపోమన్నారని నిద్రపోవడం కాదు. నీకు స్వేచ్ఛ ఉంటే అప్పుడు నువ్వు స్వరాజ్యంలో జీవిస్తున్నట్లు లేదా పరరాజ్యంలో జీవిస్తున్నట్టు. రెంటికి తేడా ఉన్నది. ఇలా దేశంలో ఆధ్యాత్మిక కోణములో రాజకీయ చైతన్యాన్ని రగిల్చినటువంటి మేధావి స్వామి దయానంద సరస్వతి. సో ప్రియ విద్యార్థులారా, ఒక మోటివేటర్, ఒక మత సంస్కర్త, ఒక సంఘ సంస్కర్త, దేశ హితాన్ని కోరుకున్నటువంటి మేధావి దయానంద సరస్వతిలో అనేక షేడ్స్ మనం చూడొచ్చు. ఆ యొక్క గొప్ప విద్యావేత్తలకు ఆదర్శప్రాయుడు. సో కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప జ్ఞాన తృష్ణలను కనబరిచినటువంటి మేధావైనటువంటి ఈ యొక్క ప్రముఖుడు స్వామి దయానంద సరస్వతి.
హిందీ భాషలో ప్రచారం చేశాడయా. బాగా మీరు ఆయనకు సంస్కృతం కూడా వచ్చు, మరి హిందీలో ఎందుకు ప్రచారం చేశాడు? ఏదైనా మనం చెప్తే అది అందరికి అర్థం కావాలి. అర్థం కాకుండా చెప్పటం కాదు. మనం ఏదైనా మంచి మాట చెప్తే అది రీచ్ అవ్వాలి సింపుల్గా. అందుకే ఆయన హిందీ ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి ఉత్తర భారతదేశంలో ఆయన ఏ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే హిందీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. స్థానికంగా ఎక్కడ ఆయన సంచరించినా హిందీలోనే మాట్లాడేవాడు. సో ఇలా ఆర్య సమాజంలో కొన్ని నియమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏంది ఆర్య సమాజ నియమాలు? సకల విద్యలకు పదార్థాలకు మూలం భగవంతుడు. అయితే ఆ భగవంతుడు ఒక్కడే. అది బ్రహ్మ సమాజంలో చెప్పినా కానీ భగవంతుడు ఒక్కడే. రాజా రామ్మోహన్ రాయ్ చెప్పింది కూడా భగవంతుడు ఒక్కడే. కానీ ఎవరైనా భగవంతుడిని చూసారా? నహి. భగవంతుడి రూపాలు భూమి మీదకు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైదిక ధర్మం ప్రకారము రాముడు వచ్చాడు కదా, ఓకే. కృష్ణుడు వచ్చాడు కదా, ఓకే. అయితే వారు విష్ణువు అవతారాలు. మరి అలాగే యేసు ప్రభు క్రైస్తవ మత దృక్పథంలో ఆలోచిస్తే యేసు ప్రభు ఈ భూమి మీద సంచరించాడు కదా, ఆయన కూడా నేను దైవ కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. అంటే భగవంతుడు రాలే ఎప్పుడు భూమి మీదకు. సార్ మహమ్మదు ప్రవక్త వచ్చాడు కదా ఇస్లాం ధర్మం ప్రకారం, అమ్మా మహమ్మదు ప్రవక్త కూడా నేను అల్లాహ్ ప్రతినిధిని అని చెప్పుకున్నాడు. అంటే భగవంతుడు భూమి మీదకి రాలా. తన ప్రతినిధులను అంబాసిడర్స్ అంటారు, వాళ్ళను పంపించి నాయన ఇది బోధించండి ప్రజలకు, అజ్ఞానంలో ఉన్నారు, చీకట్లలో బ్రతుకుతున్నారు అనేటటువంటిది వివరించి చెప్పండి, వాళ్లకు ఈ రుగ్మతలకు కారణాలు చెప్పండి, మనిషిని మనిషిగా బ్రతకమని చెప్పండి అని, తన శక్తి మీద ఆధారపడడం నేర్పించండి అని బహుశా వారికి చెప్పి ఉండవచ్చు భగవంతుడు. అశరీర వాణి వారికి వినిపించి ఉండవచ్చు. దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తారు. నీ శక్తి మీద నువ్వు నమ్మకం పెట్టుకోకుండా ఇతర శక్తుల మీద నమ్మకం పెట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ గాలిలో దీపం పెట్టి ఉషా ఫ్యాన్ దానికి ఎదురుగా పెట్టి ఆరిపోవద్దు అంటే ఆరిపోకుండా ఉంటుందా? ప్రకృతి తన పని దాన్ని చేస్తుంది, వీస్తుంది గాలి. మరి అక్కడ దీపం పెడితే ఏమవుతుంది? నీకు తెలుసు దీపం ఆరిపోద్దని. మరి అక్కడ భగవంతుడిని తలుచుకుంటూ అయ్యా దీపం పెడుతుందా, ఇది ఆరిపోకుండా చూడంటే భగవంతుడు హెల్ప్ చేయడు. భగవంతుడు సాంఖ్య సిద్ధాంతం ప్రకారము భారతదేశంలో భగవంతుడు ప్రకృతి తన పని తాను చేసుకోబోయే సందర్భంలో, ప్రకృతి, ఐ రిపీట్ దట్, ప్రకృతి తన పని తాను చేసుకోబోయే సందర్భంలో భగవంతుడు కలగజేసుకోడు. భగవంతుడు రక్షిస్తాడు, ఓకే, కానీ భగవంతుడు కలుగ చేసుకోడు అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి ఒక ఆధ్యాత్మిక చింతన భావాన్ని రేకెత్తించినటువంటి మేధావి సద్గుణశీలి స్వామి దయానంద సరస్వతి అనే విషయాన్ని గమనించాలి. అలాగే వేదాలను ప్రామాణికంగా స్వీకరించినటువంటి యొక్క మహనీయుడు సత్యము గ్రహించుటకు అసత్యమును విసర్జించుటకు సర్వదా సిద్ధంగా ఉండాలి. ఏదైనా మనం తప్పు చేస్తే దాన్ని ఒప్పుకునేదానికి రెడీగా ఉండాలి. తద్వారా వ్యక్తిలో నైతికత ప్రారంభమవుతుంది. నైతికత. అలాగే విద్యాభివృద్ధికి కృషి చేయాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందుకే ఆయనను భారతదేశ మార్టిన్ లూథర్ అంటారు. అంటే క్రైస్తవ మత విస్తరణకు ఐరోపాలో మార్టిన్ లూథర్ ఎలా దోహదం చేశాడో, లూథరన్లు అనే ఆయన అనుచరులతో కలిసి భారతదేశంలో ఆ రకంగా వైదిక ధర్మం వ్యాప్తిలోకి రావడానికి, ఆర్య సమాజం ముందుకు పోవడానికి ఆయన చేసిన కృషి శ్లాఘనీయమైనటువంటిదిగా మనం గమనించాలి. అలాగే ఆర్య సమాజానికి సంబంధించి ప్రధానంగా ఆర్య సమాజంలో ఇప్పుడు ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఈ సేవలను ఆధారంగా చేసుకుని స్వామి శ్రద్ధానంద గురుకుల విభాగాన్ని ఏర్పాటు చేశాడు. మరి లాహోర్ ప్రాంతంలో తదుపరి డిఏవి కాలేజీని స్థాపించడం జరిగింది. డిఏవి, దయానంద్ ఆంగ్లో వేదిక్ కాలేజ్. ఈ ఆర్య సమాజంలో అనేక మంది ప్రముఖులు భారతీయులు చేరారు.
అటువంటి వారిలో లాలా లజపతి రాయ్ గొప్ప స్వతంత్ర సమర యోధుడు. లాలా హన్స్రాజ్, ఏమ్మా రండి, లైన్లోనే ఉండండి అయ్యా, జస్ట్ 1 minute. భరత్, లక్ష్మి అండ్ అదర్స్ కమ్, లోపల కూర్చోండమ్మా, ఒక్క 15 నిమిషాలు ఫ్యాన్స్ వేసుకోండి. తీనన్న ఇట్లా తొయ్యి, ముందుకు తొయ్యి, గట్టిగా ఉంటుంది, గట్టిగా దొయ్యాలి. ఏం లేస్తా ఉండ, ఒక్క నిమిషం ఉండు. క్లాస్లో ఉన్నాను, లైవ్. ఓకే ఓకే. భరత్, లక్ష్మి, భరత్ రెస్పాండ్. చెప్పండి. ఇండియన్ మార్టిన్ లూథర్ అని ఎవరిని అంటారు? స్వామి దయానంద సరస్వతి. శభాష్. లాలా లజపతి రాయ్ ఏ మతాన్ని స్వీకరించాడు? వైదిక మతంలోనే ఏ శాఖను అనుసరించాడు? బ్రహ్మ సమాజమా, ఆర్య సమాజమా, ప్రార్థనా సమాజమా, వేద ఆర్య సమాజం సార్. శభాష్. ఫర్ ఎగ్జాంపుల్, అంతెందుకు, భరత్ నీ పేరు నువ్వే చెప్పు ఒకసారి. నీ పేరేం పేరు? భరత్. భారత్ అంటే ఎందుకు పెట్టుంటారు? మీ తల్లిదండ్రులు గొప్పగా ఆలోచించి పెట్టుంటారు. అంటే మనది ఏ దేశం, ఆటోమేటిక్ గా అసలు నీ పేరు వింటేనే నువ్వు ఏ దేశస్తులో చెప్పేయచ్చు. ఎలా చెప్పొచ్చు చెప్పు? మన పేరు బట్టి. ఏం పేరు నీ పేరు? భరత్. భారతదేశాన్ని ఏమంటారు? భరత భూమి, భరత ఖండము, భరత వర్షము. ఇంగ్లీష్ లోకి పోతే ఇండియా. పారసీకులు అన్నది మన దేశాన్ని ఏమన్నారు? పారసీకులు హిందుస్థాన్. అంటే అరబ్బులు కూడా దాదాపుగా అదే పదాన్ని పలకడం జరిగింది. తెలియకుండానే భారతీయత, ఏకత, ఇవన్నీ మనకు అద్భుతమైనటువంటి జ్ఞాన గుణాలుగా సంక్రమించడం జరిగింది. అందుకే ఇక్కడ ఆర్య సమాజానికి సంబంధించి ఆఫ్టర్ ప్రతి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఖచ్చితంగా ఆర్య సమాజము తన యొక్క కార్యక్రమాలను కొనసాగించిందనే విషయాన్ని మీరు గమనించాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఆర్య సమాజ శాఖలు ఉంటాయ్యా. మీకు తెలుసో లేదో, యుక్త వయస్కులైనటువంటి స్త్రీ పురుషులకు వారి సమ్మతితో వివాహం చేసేటటువంటి హక్కు కూడా ఎవరికి ఉన్నది అంటే ఆర్య సామాజికులకు ఉన్నది. అందుకే ప్రముఖ మేధావులు అనేక మంది ఆర్య సమాజానికి సంబంధించి శాఖోపశాఖలుగా వాటిని విస్తరింపచేసి విద్యాలయాలను స్థాపించి అనాథ శరణాలయాలకు కూడా ఇతోధికంగా మరి కొంత సేవ చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇలా ఈ యొక్క శుద్ధి ఉద్యమం, గోరక్షా ఉద్యమం, వీటినన్నిటినీ మన ఆంధ్రదేశంలో ఆర్య సమాజ సిద్ధాంతాలను ఎక్కువగా వాడుకలోనికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఎవరమ్మా? దక్షిణ భారతదేశంలో ఆర్య సమాజ శాఖలను విస్తృతంగా వ్యాప్తి చేసిన వ్యక్తి లక్ష్మి రఘుపతి వెంకటరత్నం నాయుడు. రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఇలా ఏదైతే ఉందో ఆర్య సమాజం, ఈ ఆర్య సమాజం అనేటటువంటిది ఏర్పడిన తర్వాత హిందూ మతంలో వస్తున్నటువంటి గొప్ప కదలికలను, మరి అదేవిధంగా తమ మతాన్ని, తమ భావనలను సంస్కరించుకునేటటువంటి తపనతో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1875లోనే అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అలీగఢ్ ఉద్యమం అనేటటువంటిది ఏమిటంటే ముస్లిములలో సంప్రదాయ సనాతన భావాలను ఏవైతే ఉన్నాయో వాటిలో మంచివి కానివి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పరదా పద్ధతి ఉన్నది, అది మతపరంగా మంచిదా చెడుదా అనేటటువంటి మత పెద్దలు నిర్ణయిస్తారు. ఓకే, బాగుంది అక్కడ దాకా. అయితే అది పాశ్చాత్యంగా, ఆధునికంగా
ముస్లిం సమాజాన్ని తయారు చేయడంలో అడ్డంకి అని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పరదా పద్ధతి అనేటటువంటిది విడనాడాలని చెప్పాడు ఆయన. గో బ్యాక్ టు ఖురాన్ అనే నినాదాన్ని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు దాకా మీరు దయానంద సరస్వతి ఏ నినాదం ఇచ్చారని చెప్తున్నారు? గో బ్యాక్ టు వేదాస్. మరి అలీగఢ్ ఉద్యమ కర్త అయినటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గో బ్యాక్ టు ఖురాన్ అంటే దాని అర్థం ఖురాన్ చదవమన్నాడు ఆయన, పూర్తిగా చదవమన్నాడు ఆయన. ఖురాన్లో సూక్తులు ఉంటాయి, బైబిల్లో సూక్తులు ఉంటాయి, ఋగ్వేదంలో సూక్తులు ఉంటాయి, వేదాల్లో సూక్తులు ఉంటాయి, భగవద్గీతలో సూక్తులు. ఈ సూక్తులు చదవాలా, చదవడం కాదు వాటిని ఆచరించాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక బోర్డు ఉంది అనుకుందాం, రోడ్డు మీద పోతున్నాం, ఎడమ వైపున మాత్రమే పయనించండి అని రాసింది. మరి మనం కుడి వైపున పయనించాం, ఏమవుతుంది పరిస్థితి? మీరే చెప్పండి. భరత్ చెప్పాయా ఏమవుతుంది పరిస్థితి? దారి వేరే దారిలో. నేను చెప్తున్నాను, నువ్వు ఏం చదివావు? ఫస్ట్ ఎడమ వైపున పయనించని ఉంది, కుడి వైపున పోవడం జరిగింది. అది తప్ప కాదా? తప్పు. తద్వారా రేపు ఎఫెక్ట్ ఎవరికి? అలా నడిచిన వ్యక్తికే కదా. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. చదివిన తర్వాత వాటిని ఆచరించాలా. అందుకే విద్యా బుద్ధులు అంటారు. విద్య అని ఒక్కటే వాడరు, విద్యా బుద్ధులు, విద్య ప్లస్ బుద్ధులు. విద్య అంటే నేర్చుకున్న ద్వారా, ఇప్పుడు చదివిన ద్వారా బుద్ధి వికసించాల. దీని లక్ష్యం అదే. మైండ్ సెట్ మారాల. సో కాబట్టి మెజారిటీ ఆఫ్ రిఫార్మర్స్, రిలీజియస్ రిఫార్మర్స్, సోషల్ రిఫార్మర్స్ ఇన్ 19th century ఇన్ ఇండియా, మనం అంటుంటాం తెలుగులో లోక కళ్యాణము అని. లోక కళ్యాణం, లోక కళ్యాణం అంటే ప్రజలు బాగుండాలని చేసేట పని లోక కళ్యాణం అంటారు. సో యు అబ్జర్వ్ దిస్ గ్రేట్ పర్సనాలిటీస్ విజన్. ఇప్పుడు దాహం పుట్టిన తర్వాత బాయి దవ్వుకుంటారా, ముందే దవ్వుకుంటారా చెప్పండి? దాహం పుట్టిన తర్వాత బాయి దవ్వుకుంటారా, ముందే దవ్వుకుంటారా? సార్ చెప్పాలి. ముందే దవ్వుకుంటారు సార్. ఎందుకయ్యా ముందే ఎందుకు దవ్వుకుంటారయ్యా? అది అవసరం కాదు. అవసరమే. మరి రేపు నువ్వు ఉద్యోగం సాధించాలా అనుకుంటున్నావు, మరి అప్పుడు చదువుకుంటా? అన్ని నోటిఫికేషన్ పడిన తర్వాత చదువుకుంటా? ముందే చదివి పెట్టుకోవద్దు. స్టాక్ నాలెడ్జ్ ఉండాలి కదా ముందు మనకు. ఏమంటావు మా లక్ష్మి? రేపు అడుగుతాడు నీకు పోటీ పరీక్షలలో. రేపు నిన్ను అడగొచ్చు, స్వామి దయానంద సరస్వతిని ఏ ప్రపంచ విదేశీ మత బోధకుడితో పోలుస్తారు? ఏ ప్రపంచ విదేశీ మత బోధకుడితో పోలుస్తారు అన్నప్పుడు మార్టిన్ లూథర్. అలీగఢ ఉద్యమంలో ముస్లిం స్త్రీలు కూడా చదువుకోవాలి అని, పాశ్చాత్య ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి, చదువుకోవాలి అని ఆయన ఒక విద్యాలయాన్ని కూడా స్థాపించాడు అలీగఢ్ ప్రాంతంలో. అదే అలీగఢ్ కళాశాల. ఈ అలీగఢ్ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్ థియోడర్ బెక్. థియోడర్ బెక్ వాజ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ కాలేజ్. సో అండ్ అట్ ది సేమ్ టైమ్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రామిఫికేటెడ్ థియరీస్ ప్రాపగాటెడ్, ప్రచారం చేశాడు. ముస్లింల్లో సంఘీభావాన్ని, ఐక్యతను ప్రకటించేటట్లు చేశాడు. ఖురాన్ చదివేటట్లు నియమ నిబద్ధతలను రూపొందించాడు. ఆ తర్వాత ఆ కళాశాల యూనివర్సిటీ స్థాయికి మారింది, విశ్వవిద్యాలయంగా మారింది. అలీగఢ్ కళాశాల విశ్వవిద్యాలయంగా మారింది, నేటికి కూడా ఉన్నది. కాబట్టి సంస్కర్తలు ఏం చేస్తున్నారు అంటే, సంస్కరించడం అంటే ఏంది? ఒక వ్యక్తిని కూర్చోబెట్టి తలారా స్నానం చేయించి పంపిస్తామా? సంస్కరించడం అంటే స్నానం చేయించడం కాదు, ఆత్మశుద్ధి కలిగేటట్లు ప్రబోధ గావించడం. నీలో శక్తి ఉంటుంది, ఆ శక్తి
ఎవరైనా చెప్తే దాకా కొంతమందికి తెలియదు. ఆ శక్తిని వినియోగించుకోగలగాల. ఫర్ ఎగ్జాంపుల్, టిఫిన్ చేసాం, శక్తి వచ్చింది శరీరంలోకి, మరి చేయకపోతే సరే ఈ రోజు జరిగిపోద్ది. రేపు కూడా టిఫిన్ చేయలే, అన్నం తిల్లా, ఏం తిల్లా, నీళ్లు తాగల, రేపు కూడా జరిగిపోయింది అనుకున్నాం. మరి ఒక 10 రోజుల తర్వాత వ్యక్తి అసలు నోట్లో నుంచే మాట రాదు. Am I correct or not? Please respond. రైట్ సార్. Yes. అవును. మరి ఆ అన్నానికి శక్తినిచ్చే గుణం ఎక్కడి నుంచి వచ్చిందో భగవంతుడికి తెలియాలా. ఇదే భూమి మీద భగవంతుడు అనేక వృక్ష ఫలాలను మనకిచ్చాడు. కానీ కొన్ని ఫలాలు తింటే అమృతత్వం, కొన్ని ఫలాలు తింటే విషతుల్యం. అవునా? అవును సార్. అవునా కాదా? మరి ఇది భగవంతుడి సృష్టమ్మా. ఒక కన్ను మూసి చూస్తే మామిడి పండు అనుకుందాం ఒక్కటే, మరి 2 కళ్ళుతో చూసినప్పుడు 2 పళ్ళు కనపడాలి కదా. మరి ఒక పండు ఎందుకు కనపడుతోంది 2 కళ్ళుతో చూసినా? క్రియేషన్ ఆఫ్ గాడ్, వండర్. వారెవ్వా అనిపించేస్తుంది ఆ క్రియేషన్ గమనిస్తే. మనం ఆధ్యాత్మిక చింతనతో డిగ్రీ స్థాయి దాకా వచ్చి, డిగ్రీ స్థాయిలో ఈ ప్రపంచాన్ని, ఈ ఆధ్యాత్మికతను, ఈ మానవీయతను, ఈ గొప్ప గుణాలను అర్థం చేసుకోవడానికి మనం నిత్యం పరితపిస్తూ ఉండాలి. పఠించాలి, నటించకూడదు, పఠించాలి. ఈ నినాదం గుర్తుపెట్టుకోండి, నటించకూడదు, పఠించాలి. పఠిస్తే ప్రకాశిస్తావు, నటిస్తే నశిస్తావు అని ఒక మహనీయుడు చెప్పాడు. కాబట్టి సంస్కర్తలు వాళ్ళు ఎంచుకునేటటువంటి మాధ్యమం, వారు తీసుకునే నిర్ణయాలు జాతి హితాన్ని కోరుకుంటాయి. అందుకే ఈ రోజు కూడా పాఠ్యాంశాల్లో వాళ్ళ యొక్క బోధనలు పెట్టారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ 1875, ఎక్కడ 2021? ఎందుకు వాళ్ళు ఇంకా శాశ్వత చిరంజీవులుగా ఉన్నారు? గొప్ప ఆలోచనలు కలిగిన వారు కాబట్టి. గొప్ప ఆలోచనలు అంటే ప్రజాహితం కోరుకోవటం. అందరూ సమానమే, అన్ని మతాలు ఒకటే, ఎవరి మతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ మత హింస జరగకూడదు. దట్ ఈస్ అ కాన్సెప్ట్, సెక్యులర్ కాన్సెప్ట్, లౌకిక భావన అంటారు. అందుకే మన రాజ్యాంగంలో మీకు తెలుసు ఎటువంటిది మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. సర్వ సత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యము భారత్. ఎస్, మనం గమనించాలి, మనం ఆలోచించాలి. మా ఈరోజు ఎగ్జామ్ లేదులే, కాబట్టి సైద్ధాంతిక వికాసాల ప్రకారము ఆలోచన దృక్పథం ఏదైతే ఉన్నదో, ఈ ఆలోచన దృక్పథంలో, మైండ్ సెట్ లో మార్పులు రావాలనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి వినతులు. అన్ని మతాలు సమానమైనప్పుడు మరి హింస ఎందుకు జరుగుతున్నది? దురాశ. ఎస్, ఇది మానుకోవాల్సిన బాధ్యత, మానుకోవాల్సిన బాధ్యత. అందరూ సమానమే అనేటటువంటి దృక్పథంతో వ్యవహరించాలి. అందుకే ఫైనల్ ఇయర్లో మీకు, తర్వాత దశలో ఫైనల్ ఇయర్లో ప్రపంచ చరిత్ర అనే ఒక పేపర్ ఉంది మీకు. ఐరోపా చరిత్ర, ప్రపంచ చరిత్ర పేపర్ కూడా ఉంది. అంటే ఈ భూమి మీద అమెరికాలో పుట్టినా, ఆఫ్రికాలో పుట్టినా, అనకాపల్లిలో పుట్టినా, మండపేటలో పుట్టినా, మలక్పేటలో పుట్టినా, నాయుడుపేటలో పుట్టినా, ఎక్కడ పుట్టినా మనిషి మనిషే. శ్వాసించేది ప్రాణవాయువుతోనే, జీవించేది ప్రాణవాయువుతోనే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. శాశ్వతమైన జ్ఞానాన్ని పొందాలా. ఇదే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అది ఆయన అరబ్బీ భాషలో చెప్పినా, లేదా పారసీక భాషలో చెప్పినా, ఉర్దూ భాషలో చెప్పినా, హిందీ భాషలో దయానంద సరస్వతి చెప్పినా, ఇంగ్లీష్లో అనీబ్ సింట్ చెప్పినా, లేదా తెలుగులో మేధావైనడు రఘుపతి వెంకటరత్న నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పినా, మరాఠీ భాషలో మేధావి అయినటువంటి డికే కార్వే చెప్పినా, అస్సామీ భాషలో శంకరదేవుడు చెప్పినా, రాజస్థానీ భాషలో మీరాబాయి చెప్పినా, ఎవరు ఏ భాషలో చెప్పినా దాని రూపం ఒక్కటే, దాని స్వరూపం ఒక్కటే, దాని లక్ష్యం ఒక్కటే, దాని యొక్క అకుంఠిత దీక్ష ఒక్కటే. ఎస్, అంతిమ ఫలితాలు
ప్రపంచానికి. సో ఇలా అలీగఢ్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. వాజ్ రిఫార్మ్డ్ ది సొసైటీ and he was established Aligarh College. So this is the contribution of Sir Syed Ahmad Khan to our motherland, to our great motherland. So my dear students, my disciples, పునః విద్యార్థి శిష్య బృందములారా, మీ నుంచి నేను కొంత ఆశిస్తూ ఉన్నాను. ఈ సొసైటీకి ఇది కాంట్రిబ్యూషన్ నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి నా ఈ మాటలలో ఆనాటి ప్రబోధకుల యొక్క జ్ఞానాన్ని నేను చదివి మీతో ఈ రకంగా చర్చా పద్ధతిలో, లెక్చర్ మెథడ్లో, ఆలోచన దృక్పథంతో మీలో జ్ఞానాన్ని ఇంజెక్ట్ చేసే క్రమంలో నా మాటలు మిమ్మల్ని తప్పక మారుస్తాయని నేనైతే భావిస్తూ ఉన్నాను. సో కాబట్టి ఒక 3 ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్పండి. స్వామి దయానంద సరస్వతిని గమనించి ఆయన ఇచ్చిన ఒక్క నినాదం చెప్పండి. గో బ్యాక్ టు వేదాస్. భారతదేశం భారతీయుల కొరకే. ఎక్సలెంట్. అలీగఢ్ కళాశాలను స్థాపించిన సంఘ సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. శభాష్. ఆర్య అంటే అర్థము. గౌరవనీయమైన. గౌరవనీయమైన. భారతదేశంలో శుద్ధి ఉద్యమాన్ని, గోరక్షా ఉద్యమాన్ని ప్రారంభించిన మేధావి ఎవరు? స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి. ఎక్సలెంట్. శబాష్. కాన్సెప్ట్, లక్ష్యము ఇది పరిపూర్ణ స్థాయికి చేరుకుంటుందని నేనైతే భావిస్తూ ఉన్నాను. అందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. చెప్పమ్మా. సార్ అలీగఢ్ ఉద్యమంకి అదే సార్ అలీగఢ్ కళాశాల ఉంది కదా సార్, దానికి తొలి ప్రిన్సిపల్ ఎవరు సార్? థియోడర్ బెక్. నేను మరలా మీకు ఫుట్ నోట్స్ కూడా తయారు చేస్తాను. ఇంకా ఈ టాపిక్ చాలా పెద్దది, అందుకని ఇంకా మనకు కొంత ఉన్నది, అందుకని చెప్పేసి మీకు కనీసం ఒక 100 బిట్స్ రాయిస్తాను నేను ఈ టాపిక్ సంబంధించి. ఓన్లీ దిస్ టాపిక్ ఐ విల్ డిక్టేట్ యూ 100 బిట్స్. ఓకే ఓకే ఓకే. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇక్కడ థియోడర్ బెక్ అమ్మా. ఏం పేరు? థియోడర్ బెక్. చెప్పమ్మా. ఎక్సలెంట్. థియోడర్ బెక్. ఓకేనా? ఓకే సార్. భరత్ ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. శ్రీహరి, భరత్, నాగవేణి, రేణుక అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.